ప్రజలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ప్రభాకర్ రావు సూచించారు. మంగళవారం బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాణం తిరిగి రాదని రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేకమైన చర్యలు చేపడుతూ ప్రజలకు చేరువ కావాలని సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్తో ప్రమాదాలు నివారించవచ్చునని, ప్రజలు ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దని ఎస్పీ సూచించారు. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడు ఏం జరిగిందో మాకు అర్థం కాదు. లాంచ్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే అరైవ్ అలైవ్. ఇప్పుడు అరైవ్ అలైవ్ అంటే ఏంటి అంటే మనం తిరిగి ఇంటిలో ప్రాణంతో సహా ఇంట్లో రావాలి. ఇప్పుడు మనం ఎక్కడైనా పోతాం, జనరల్గా ఎవరైనా పోతే యాక్సిడెంట్ గురించి ఎవరు ఆలోచించారు. ఏమైనా యాక్సిడెంట్ అవుతుందా కాదా, అందరు ఏంటి అంటే నేను పర్ఫెక్ట్ డ్రైవర్, నాకు ఎప్పుడూ ఏం కాదు, నేను ఫిట్ డ్రైవర్, నాకు ఏం కాదు, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది మంచిది, కాన్ఫిడెన్స్ అంటే మంచిది. బట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తో మనం ఏం చేస్తున్నామంటే మీరు అరైవ్ అలైవ్, మీరు ఇంటికి ప్రాణంతో సహా తిరిగి రావాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం జిల్లాలో ఆల్రెడీ మీరు డిఎస్పీ గారు అన్నారు, కొన్ని ఎఫర్ట్స్ మనం పెట్టాం ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడానికి. ఈ 2023లో మనకి 128, 129 ఫెటల్ యాక్సిడెంట్స్ అయింది. దానికి ఆల్రెడీ 2024లో లోకల్ పోలీస్, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వీళ్ళ అందరు ఎఫర్ట్స్ వల్ల ఈ ఆల్రెడీ 12% తగ్గినాయి. ఆల్మోస్ట్ అది 127 నుంచి 112, 113 వరకు వచ్చింది. ఈసారి మనం టార్గెట్ 20% తగ్గాలి. 112కి 85 వరకు ఫెటల్ యాక్సిడెంట్స్ రావాలి, ఇంకా 20% తగ్గాలి. ఎందుకంటే ఫెటల్ యాక్సిడెంట్స్ లో ఎవరైనా చచ్చిపోతే దానికంటే వేస్ట్ ఆఫ్ లైఫ్ ఏం లేదు. మీరు గమనించడం లేదో, భారతదేశం అనేది 3 అంగాలతో నడుస్తుంది: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈరోజు ఈ వేదిక మీద ముగ్గురు ఉన్నాం. లెజిస్లేచర్ అంటే అనిల్ జాదవ్ గారు, ఎగ్జిక్యూటివ్ అంటే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఈఎఫ్ఓ గారు, జ్యుడిషియరీ అంటే మేము. ఈ ముగ్గురు కూడా అందరిది ఒకే మాట ఏంటంటే రోడ్డు మీదకి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. దానికోసం ఏం చర్యలు తీసుకోవాలి, మన ఆదిలాబాద్లో ఈ రోడ్డు యాక్సిడెంట్లు, రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా తగ్గించాలన్న దాని మీద ఇప్పటివరకు మాట్లాడిన వక్తలందరూ కూడా అనేకమైనటువంటి సూచనలు, ఆ చట్టంలో ఉన్నటువంటి శిక్షలు, వాటన్నిటి గురించి కూడా మీకు వివరించడం జరిగింది. ఇది మనందరిది సామాజిక బాధ్యత. మనం ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు మనకి మనం చెప్పుకోవాలి. మనం మన జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత పర్టికులర్గా నైట్ టైమ్స్ కూడా ఫోరస్ దగ్గర ఆపి మన పోలీసు వారే నైట్ అవర్స్లో మధ్యాహ్నం మిడ్-నైట్ 12 నుంచి తెల్లారుజాము 4 వరకు ప్రతి వెహికల్ ఆపి వారికి మంచినీళ్ళు ఇచ్చి మొహం కడుక్కొని 10 నిమిషాలు ఆపి పంపిస్తే వాడు రిలాక్స్ అవుతాడు. తర్వాత ఇక్కడ